ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికా అన్నా? నిన్ను లేపి తప్పు చేశాను రా, పట్టుగా. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో ఎవరో వస్తున్నారా? హలో, అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏలు దొప్పుతా, జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నావురా. లేచిరారా దేవుడా, ఎవరు డిస్టర్బ్ చేయ. ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా, నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించా. రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి ఆలోచించు. బాస్ ఏంట్రా? కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో, మనందరినీ తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్లించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే వస్తుంది. రారా వెళ్ళి టెస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా, రే బామర్ది చూసావా? నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేనున్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఈయన ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు, బాబా చూసావా? చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రా. చిట్టు బాబు దొల్ల కూడా దూపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడ్రా, తన నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? మరదలు. రే కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం కదా. ఏమ్మా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాప్లో ఈ టింబర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాకే కొట్టేలా నీ సోకుతో మిస్టర్ చిట్టి బాబు సార్, నేను నేను మీతో కొంచెం మాట్లాడాలి. తను నా క్యాండిడేట్, ఇకపై మీరు తనని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళకు కనిపించే దూరంలో ఎవరు లేరు. కరుమారమ్మ ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఏమైందిరా? బాస్, చిన్న చూవ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చూవ, దీంతో కెలికేయండి. ఈశ్వరా, బాస్ ఎవరో ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్, లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావరా. ముద్దెట్టుకుంటారా? సింహం నోట్లో సువ్వు ఇరుక్కుందిరా. మేకప్ దరిద్రంగా ఉంది, కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా. చూసే వాళ్ళకి భయం కలగాలి. అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా. వెళ్ళిపోయారుగా, ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రే, అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను, వెళ్ళరా. రగులుతోంది మొగలి పొద, టడంటడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్, ఎవరు? ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపల్లాలో రూమ్ బుక్ చేసేస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరేం చేయబోతున్నారో చూద్దామని వచ్చాను సార్. ఓ, నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటానని మీరెలా కనిపెట్టారు? మరీ గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా? అయ్యో, ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ ఎలా అనిపించట్లేదే. ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదుగా. నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది, అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు. ఏంటిది కొత్త నంబర్లా ఉంది? హలో, నీ నోట్లో యాసిడ్ పొయ్యా? రామకృష్ణ అని పాడుకోవాల్సిన వయసులో రగులుతోంది మొగలపోత కావాలా నీకు? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినైతే నీకెందుకే?
నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టావనుకో నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా సస్తావు. రే నాతో పెట్టుకోవద్దు. నా చేతికి దొరికమంటే చంచవురా. బాస్ ఇనప చెవు కనపట్లా. లోనుందరా తెలివిగా లోనకు తోసారా? తలుపులోనికి కాదురా నా లోనకి. ఆ? ఎవరి దగ్గర? మాణిక్యం 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 బాగున్నావురా మాణిక్యం? బాగున్నానక్క, మీరు ఎలా కనిపెట్టారు? వయసైన గుంటనక్కకి మీసం గీసినట్టు మొహం. నీ కాక ఇంకెవరికుంటుంది? మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చం దెయ్యంలాగే ఉన్నావు. రే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు. నీకు ఓకేనా? నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క. టిక్ టాక్ లోకంలో నువ్వు ఒక నయనతారా. ప్రేమ పిశాచి, ప్రేమ పిశాచి, మనసు కుశలం పర్వాలేదు. ప్రేమ పిశాచి. గుమ్మడికాయ గుంటనక్క ఒకటైపోయారే. ఇక నా అప్పు ఎలా తీరుస్తాను? ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్? మీకు ఇనప చెవు గుచ్చుకుందా? నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గుచెట్టు బాబు. కనిపెట్టేశా. ఏంటి? మీ ఆవిడికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు. కరెక్టా? నేనింకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా. మే ఐ హెల్ప్ యూ? ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఇట్స్ ఓకే. నేను ఇంకా నీతో ఆడుకోను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. గో అవే. చెప్పాను కదా, గో అవే. చాలు. డాడీ, ఏంటమ్మా ఇది? నేనేం చేయలేదు డాడీ. ఆ జ్యోతినే. ఎవరు జ్యోతికానా? కాదు, ఇది వేరే జ్యోతి. అప్పుడప్పుడు తను ఇలాంటి పనులే చేస్తోంది. జ్యోతియా? నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్లి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్లే. డివోర్స్ అప్పుడు పిల్లని నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు? లేదు మావయ్య, నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో. నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాంగా. కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. మాట్లాడుతోంది. సారీ అను.